ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. సో దురంధర్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నేను చాలా రేర్గా చెప్తాను, ఇది చూడండి, సినిమా వెళ్ళి చూడండి థియేటర్లో. అంటే మీకు నచ్చుతుందా నచ్చదా వేరే విషయం, ఫస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా స్టార్ట్ అయింది, ఫస్ట్ సీన్ అయితే మాత్రం పీక్స్. అసలు ఏంట్రా ఇలా స్టార్ట్ చేశారని ఫీలింగ్తో స్టార్ట్ అయింది. అలా 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 వెళ్ళింది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా 3 hours 30 minutes, ఫస్ట్ హాఫ్ 2 గంటలు ఉంటుంది. టోటల్ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా 2 గంటలు ఉంటుంది అన్నట్టు. అదొక సినిమా లెక్క ఉంటుంది. స్లోగా స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, బట్ పేసింగ్ ఎక్కడ కూడా స్లోగా బోర్ కొట్టిందని ఎక్కడ అనిపించలేదు. సినిమా మొత్తం కూడా రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ మీదే ఉంటది అనమాట. హంజా అనే క్యారెక్టర్ ని ఫాలో అవుతా ఉంటది. హంజా అనే క్యారెక్టర్ పాకిస్తాన్ లోపలికి ఎలా చొరబడ్డాడు, ఆ క్యారెక్టర్ వాళ్ళ మాఫియా ఏదైతే పాకిస్తానీ మాఫియా ఉంటుందో దాని లోపలికి ఎలా వెళ్ళాడు అనే దాని మీద మెయిన్ ఉంటా ఉంటది అన్నట్టు. దాన్ని 1999 నుంచి 2009 వరకు జరిగిన రియల్ లైఫ్ ఈవెంట్స్ ఏవైతే మనకి టెర్రరిస్ట్ అటాక్ అయ్యాయి చూసారా, కాందహార్ ఫ్లైట్ హైజాక్ గానీ, 2002 లో పార్లమెంట్ అటాక్ గానీ, 2008 లో 26/11 గానీ, వీటన్నిటిని చాలా డీప్ గా ఎక్కడ కూడా పేర్లు మార్చకుండా చాలా చాలా డీప్ గా చూపించిండు. ఏ రేటెడ్ మూవీ పిచ్చిలేసిపోయింది భయ్య, నిజంగా చెప్తున్నా కదా. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఉంటది. నేను రణ్వీర్ సింగ్ గురించి 2 నిమిషాల తర్వాత మాట్లాడతా. అక్షయ్ ఖన్నా యాజ్ రెహమాన్ డకేత్ ఏం పర్ఫార్మెన్స్ రాది, నిజంగా చెప్తున్నా. కొన్ని సీన్స్ ఉంటాయి పీక్స్ అంటే పీక్స్. ఈ సినిమాలో మాధవన్ గారి క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటది. అజిత్ దోవాల్ గారు ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాని సేమ్ అదే క్యారెక్టర్ భయ్య. ఆయన కొన్ని సీన్స్ ఉంటాయి. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. అక్కడ భారత్ మాతాకి అని ఒక సీన్ పడుతుంది భయ్య. అమ్మ బాబాయ్ ఏంట్రా, నిజంగా వాట్ ఐమ్ ఐ వాచింగ్ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. కొన్ని సీన్స్ చూస్తుంటే మాత్రం ప్యూర్ గూస్ బంప్స్ అన్నట్టు. అక్కడ నుంచి టోటల్ పాకిస్తాన్ ఎటో వెళ్ళిపోయింది. క్యారెక్టర్స్ అన్ని కూడా రణ్వీర్ సింగ్ కానీ మిగతాలన్నీ కూడా అలా 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 ఎస్టాబ్లిష్ చేస్తూ పోతా ఉంటాడు. ఫస్ట్ హాఫ్ పీక్ చాలా 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 బాగా నచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ లో స్లో అవుతుంది. ఆ స్లో అవసరం సినిమాకి, ఎందుకంటే సెకండ్ హాఫ్ పరిగెట్టింది, మామూలు పరిగెట్లే. ఏంట్రా బాబు ఇంత ఫాస్ట్ గా అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట ఫస్ట్ హాఫ్ చూస్తుంటే. మెయిన్ గా పాకిస్తాన్ లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్స్, ముఖ్యంగా పాకిస్తానీ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పాకిస్తాన్ లో మనకి ఏమేమి తెలిస్తే బలోచిస్తాన్ వాళ్ళని ఎలా అనగదొక్కుతున్నారు, వాళ్ళని ఇక్కడ పాకిస్తాన్ కరాచీ అండ్ ఆల్సో లియారీ అనే ఒక ఏరియా ఉంటుంది, దాన్ని వీళ్ళు ఎలా వాడుతున్నారు అనేది మాత్రం సూపర్ గా చూపించారు భయ్య. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. స్పైస్ అంటే ఇలా ఉండాలి. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఉంటది, హీఈస్ అ స్పై, మనకు తెలుసు అది. వీడు నిజంగానే స్పైయా, వీడు నిజంగానే ఇండియా తరపునే పోరాడుతున్నాడా లేకపోతే వాళ్ళలో కలిసిపోయిందా అన్నట్టుగా కొన్ని సీన్స్ రాసుకున్నాడు. అర్థం కాలేదు నేను 2 నిమిషాలు. అంటే లైక్ ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా గ్రే షేడ్ లో నడుస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఎవరికి రూట్ అవ్వాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ అట్లా ఉంటుంది. అంటే మన జనరల్ కమర్షియల్ మూవీస్ లో మన నేషనలిజాన్ని చూపెట్టడానికి కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ హీరో బయటపడిపోతాడు, వీడు స్పై అయినా ఏదైనా కానీ ఇట్లా అక్కడ అంత అన్యాయం జరుగుతుంటే వానికి తట్టుకోలేక బయట పడిపోతాడు అనుకుంటాను చూసావా. అట్లాంటి సీన్లు 10-15 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయబోతాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటావు. అస్సలు కాదు బట్ ఆ హై వస్తూ ఉంటుంది, ఆ ఎమోషన్ తగులుతూ ఉంటుంది భయ్య. మామూలు రాయలే, అద్భుతంగా అనిపించింది. 26/11 సీన్ ఉంటుంది, దాన్ని వీళ్ళు పోర్ట్రే చేసిన విధానం, ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో దాన్ని వీళ్ళు ఇంకొక కోణంలో చూపిస్తూ ఉంటారు సినిమాలో. ఒక 3-4 minutes ఉంటుంది. బ్లడ్ బాయిల్ అయిపోయింది నిజంగా. మామూలు కోపం రాలేదు, ఇట్లా కోపం ఇట్లా వస్తుంది అన్నట్టు. ఆ రేంజ్ లో రాసుకున్నారు సీన్. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ పోర్ట్రేయల్ చాలా చాలా బాగుంటది, అద్భుతం. సినిమాలో జరిగే ఈవెంట్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో రియల్ లైఫ్ ఈవెంట్స్, వాటి మెయిన్ ఫుటేజ్ చూపిస్తా ఉంటాడు. చూస్తున్నప్పుడు అయితే మాత్రం మామూలు కోపం రాలేదు. గ్యారంటీగా కొంతమందికి ఇది పొలిటికల్ లీనింగ్, మీరు ఏది దిక్కుంటారో దాన్ని బట్టి చూపిస్తుంటే మాత్రం మీకు అరే ఇది అటెళ్ళింది ఇటెళ్ళింది అని తెలుస్తా ఉంటది. కొంచెం మీరు పొలిటికల్ లీనింగ్ ఉంటుంది. నాకు ఇక్కడ పొలిటికల్ లీనింగ్ లేదు, బొక్క లేదు. ఇండియాకి అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని వీళ్ళు ఎంత గట్టిగా చూపించారో మనకి రక్తం మరుగుతూ ఉంటది అనమాట. కొన్ని సీన్స్ చూస్తుంటే అవి మాత్రం మంచి అనిపించినాయి. బట్ మెజారిటీ ఈ సినిమా పాకిస్తానీ ఫోకస్ మీదే ఉంటది. హంజా అనే క్యారెక్టర్, రణ్వీర్ సింగ్ అసలు మాఫియాలోకి ఎలా వెళ్ళిండు, రెహమాన్ డెకాయత్ గానీ, సంజయ్ దత్ గానీ, వీళ్ళందరినీ లోపలనే ఎలా ఇన్ఫిల్ట్రేట్ చేశాడని బేస్ మీద జరుగుతూ ఉంటది. క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ ఫెంటాస్టిక్. సంజయ్ దత్ చాలా రోజుల తర్వాత పిచ్చి నచ్చింది నాకు. వాయమ్మో ఇట్లా కదరాపై చూడాల్సిందని ఫీలింగ్ వచ్చింది. చాలా తక్కువ ఉంటది, కుమ్మోతలేషన్ అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ మూవీ ఆర్ టాప్ నాచ్ భయ్యా. చాలా వరకు రియలిస్టిక్ గా తీసినట్టు అనిపిస్తూ ఉంటది అనమాట. కొట్టుకోవడం కానీ చేయడం కానీ, అరే వీడు నిజంగా ఇప్పుడు చచ్చిపోతారా మనిషి అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. అక్కడ నిజంగా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా రియలిస్టిక్ ఉంటా ఉంటది. మన హీరో గానికి సడన్ గా ఏదో సూపర్ పవర్స్ వచ్చినట్టు ఉండవు. ఈజ్ అ స్పై లెక్కనే బిహేవ్ చేస్తూ ఉంటాడు. యాక్షన్ సీక్వెన్స్ అలానే ఉంటాయి. ప్రొడక్షన్ డిజైన్ రియల్ లైఫ్ పాకిస్తాన్ ఎలా ఉంటుందో అంటే, నేను వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళలేదు బట్ ఆ ఫీల్ తీసుకొచ్చారు వాళ్ళు, అది మంచి అనిపించింది. చాలా చాలా బాగుంది అనిపించింది. మ్యూజిక్, ఎడిటింగ్ అద్భుతం. మ్యూజిక్ కూడా వీళ్ళు పాత పాటలు వాడుతూ ఉంటారు. లిటరల్ గా మ్యూజిక్ తోటి సీన్స్ కుట్టిండు, అంత బాగుంటా ఉంటది అన్నట్టు. అండ్ చెప్తున్నా కదా 3 hours 34 minutes. ఫస్ట్ హాఫ్ మాత్రమే కొంచెం లాంగ్ అయిందని ఫీలింగ్ వస్తూ ఉంటది. బట్ ఎక్కడ కూడా నాకు
బోర్ కొట్టలేదు, స్లో అనిపించలేదు, నేరేషన్ అరే ఏంట్రా కానీ రాని ఇక్కడ ల్యాగ్ అనిపించలేదు, నాకైతే అనిపించలేదు. మీతో అలా కనిపిస్తుంది నాకైతే తెలియదు, కానీ నాకు పిచ్చి నచ్చింది అన్నట్టు. అక్కడ ఎడిటింగ్ రియలీ గ్రేట్ వర్క్. లవ్ స్టోరీ ఉంటుంది ఈ సినిమాలో, సారా అర్జున్ లవ్ స్టోరీ ఉంటుంది కదా, 20 హీరోయిన్ 40 years రణ్వీర్ సింగ్ సెట్ అవుతుంది అంటే మాత్రం వాళ్ళు అక్కడ సెట్ చేయాలని ఇక్కడ చేసినట్టు అనిపించదు. మనకి అక్కడ ఏజ్ గ్యాప్ చూపిస్తూ ఉంటారు, ఏజ్ గ్యాప్ కనబడతా ఉంటుంది, దాన్ని వాళ్ళు హద్దు మీరి ఎక్కడ పోలేదు, ఎంత అవసరమో అంతే వాడుకున్నారు. చాలా జరుగుతూ ఉంటాయి, ISI అని చెప్పేసి, టెర్రరిజం అని చెప్పేసి, మనకి మాఫియా అని చెప్పేసి, నకిలీ నోట్లు, ఇవన్నీ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆల్సో ఈ సినిమా ప్యూర్ A-rated భయ్యా, గోరు వైలెన్స్ విపరీతంగా ఉంటది. ఒకవేళ కనుక మీరు ఫ్యామిలీస్ తో వెళ్దాలనుకున్నా కానీ 18+ కంటే తక్కువ ఉంటే ఏజ్ అస్సలు పోకండి, చాలా గోరు ఉంటది. గోరు కూడా చాలా బాగా వాడేది, ఏదో పెట్టాలి కదా అని పెట్టలేదు, అద్భుతంగా పెట్టారు, అది మంచి అనిపించింది నాకు. మరి మైనస్ ఏంట్రా సినిమాలో అంటే మాత్రం చాలా మందికి లెంత్ అయి ఉంటది, ఎందుకంటే 3 hours 30 minutes కాబట్టి లెంత్ తెలుస్తూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్ లో. అండ్ సినిమా పార్ట్ 2 ఉంటది కాబట్టి చాలా లూజ్ ఎండ్స్ ఉంటాయి. ఓకే ఇది జరుగుతుంది చూపిస్తూ ఉంటాడు. వీటన్నిటికీ లాస్ట్ లో పే ఆఫ్ ఉంటది. సెకండ్ సినిమా ఉంటే దాంట్లో పే ఆఫ్ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు అనమాట. సో కొన్ని క్వశ్చన్స్ అరే ఏంట్రా ఇప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా టోటల్ పాకిస్తాన్ లో జరగడం వల్ల ఉర్దూ చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆల్సో మా షోలో సబ్ టైటిల్స్ లేవన్నట్టు. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఉర్దూ బేస్డ్ పదాలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయో అర్థం కాక తలగొక్కునే ఛాన్సెస్ ఉన్నాయి సబ్ టైటిల్స్ లేకపోవడం వల్ల. అండ్ లవ్ స్టోరీ వల్ల ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటది. ఆ కాన్ఫ్లిక్ట్ ని ఏంట్రా ఇలా ఏం చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. దాని సెకండ్ పార్ట్ లో ఎలా చూపిస్తారో తెలియదు, కానీ అక్కడైతే మాత్రం ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడ మాత్రం గ్రీన్ స్క్రీన్ ఇష్యూస్ అయితే కనబడ్డాయి. బట్ చెప్తున్నా కదా, ఇవన్నీ చాలా మైనర్ నిట్ పిక్స్ అనిపించింది. ముఖ్యంగా వీళ్ళు డెలివరీ చేసిన ప్రోడక్ట్ అయితే మాత్రం ఇంత తక్కువ బడ్జెట్ లో అంత బాగా ఎలా తీశారు అనిపించింది. ఇవన్నీ పక్క పెట్టినా కానీ రణ్వీర్ సింగ్ స్క్రీన్ మీద ఉన్న ప్రతి సెకండ్ తిని పారదొబ్బిండు ప్రతి ఒక్కరిని. ఏం పర్ఫార్మెన్స్ రా బాబు, అసలు ఎలా చేసావురా అంటే లైక్ నిజంగానే నువ్వు స్పైవేనా లేదంటే బలోచ్ లో ఉన్న మనిషివేనా నాకు అర్థం కాదన్నమాట. కొన్ని సీన్స్ ఉంటా ఉంటాయి, క్లైమాక్స్ ఒరే నువ్వేనా నీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అండి. ఎట్లుంటదంటే ఇంత గొప్ప టాలెంట్, ఒక సూపర్ స్టార్ అయ్యే రేంజ్ నువ్వు బయట ఏం చేస్తున్నావు, సినిమాలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంత మంచి సినిమా ఇచ్చి బయట ఏం కథలు పడుతున్నావు అనే ఫీలింగ్ వచ్చిందని నాకు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, ప్రాణం పెట్టిండు, నిజంగా కనబడుతుంది స్క్రీన్ మీద. బయట ఏం చేస్తున్నావు, ఇంత మంచి సినిమా తీసి బయట ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నావు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అంత కోపం వచ్చింది. బట్ చెప్తున్నా నాకైతే మాత్రం దురంధర్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా నచ్చింది. March 19th 2026 నేనైతే మాత్రం ఆగలేను, వెళ్ళిపోతా. పిచ్చి నచ్చింది నాకైతే మాత్రం. మీరు చూసారా దురంధర్, చూడాలంటున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నాకైతే మాత్రం పిచ్చి నచ్చింది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. స్పై యూనివర్స్ బొక్క అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూ వచ్చేస్తుంది. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.